ఏదైనా ఒక్క హిట్ వస్తే అన్నీ మారిపోతాయి. ఈ మాటని తన జీవిత సిద్ధాంతంగా మార్చుకున్నాడు మంచు విష్ణు. ఎన్నో ఏళ్లుగా ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్న విష్ణు, ఇప్పుడు ఉన్న ఈ అవకాశాన్ని గుండెల్లో పెట్టుకొని ముందుకెళ్తున్నాడు. ఆ సినిమా పేరే 'కన్నప్ప'. కేవలం సినిమా కోసమే కాదు, శివుడిపై ఉన్న భక్తికి గుర్తుగా భక్త కన్నప్ప జీవితాన్ని మన ముందుకు తీసుకురావడమే మంచు విష్ణు లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ కథను రీమేక్ చేయాలని ఇప్పటివరకు ఎవ్వరూ సాహసం చేయలేదు. కానీ విష్ణు మాత్రం నన్నెవ్వరూ నమ్మకపోయినా పర్లేదు, నేను నా కథను నమ్ముతున్నా అంటూ తన జీవితమే పెట్టేశాడు ఈ సినిమా మీద. ఇది కేవలం సినిమా కాదు, మంచు ఫ్యామిలీ గౌరవం, విష్ణు భవిష్యత్తు అన్నీ ఇందులోనే ఉన్నాయి. కాస్టింగ్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ ఇలాంటి స్టార్ కాస్టింగ్ తీసుకొని బడ్జెట్‌కి కాంప్రమైజ్ కాకుండా 100 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నాడంటేనే ఈ ప్రాజెక్ట్‌పై విష్ణు ఎంత నమ్మకంతో ఉన్నాడో తెలుస్తుంది. అన్నీ రెడీ అయ్యాక రిలీజ్ డేట్ కూడా ప్రకటించాక ఊహించని ఒక షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయిందట. కంటెంట్ ఉన్న ఈ డ్రైవ్ ఎక్కడికి పోయిందో తెలియదు. ఇద్దరు వ్యక్తులు తీసుకొని వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇది వినగానే ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. దీనిలో సినిమాకు సంబంధించిన చాలా కీలకమైన కంటెంట్ ఉందట. వీఎఫ్ఎక్స్ ఫుటేజ్, ఎడిటింగ్ సీన్స్, మ్యూజిక్ ట్రాక్‌లు అన్నీ ఈ డ్రైవ్‌లో ఉన్నాయట. ఈ డేటా మిస్ అయితే సినిమా మొత్తం పాడయ్యే ప్రమాదం ఉందట. మే 25న ముంబై నుంచి హెచ్ఐవిఎస్ స్టూడియోస్ పంపిన ఈ హార్డ్ డ్రైవ్ హైదరాబాద్ ఫిలిం నగర్‌లో విజయ్ కుమార్ అనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్యాలయానికి వచ్చిందట. ఆ డ్రైవ్‌ను రిసీవ్ చేసుకున్న రఘు అనే ఆఫీస్ బాయ్, అతని దగ్గర పనిచేసే చరిత అనే మహిళ ఇద్దరు కలిసి డ్రైవ్ తీసుకొని ఎక్కడికో పారిపోయారట. ఇప్పుడు ఒక్క ఫైలే కాదు, ఒక సినిమానే పోతుందా అనే డౌట్‌తో చిత్రబృందం పానిక్ అయిందట. విషయం వెంటనే పోలీసులకు తెలియజేయగా అవతల వాళ్ళు కూడా గట్టిగా గేమ్ ప్లాన్‌లోనే ఉన్నట్టే అనిపిస్తుంది. కన్నప్ప కేవలం సినిమా కోసమే కాదు, విష్ణు కళ కోసం ఎంతమంది కష్టపడుతున్నారో చూసిన ప్రేక్షకులు ఆ వార్త విని ఒక్కసారే షాక్ అయ్యారట. ఇప్పుడు ఈ ఘటన టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతి ఒక్కరూ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. ఈ డ్రైవ్ తిరిగి మళ్ళీ దొరుకుతుందా? ఇప్పుడు విష్ణు ఎలా స్పందిస్తాడో అనేసి. ఈ టీమ్‌లో ఉండేవారే కాదు, చూసే వాళ్ళకు కూడా టెన్షన్ వచ్చేస్తుంది. ఇంత జరిగినప్పటికీ విష్ణు మాత్రం నమ్మకాన్ని కోల్పోలేదట. బాధలు వస్తాయి, కానీ భక్తిలో నమ్మకం ఉంటే శివుడు ఉన్నాడు అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్లాన్లు మారినా ప్రాజెక్ట్‌కి ఏ నష్టం జరగకుండా ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సిందే అని విష్ణు మాట ఇచ్చాడట. ఇంత టెన్షన్‌లో ఉన్నప్పటికీ విష్ణు మాత్రం భక్త కన్నప్పలాగే నిజంగా నిలబడ్డాడు. ఈ సినిమా కేవలం ఓ విజయం కోసం కాదు, ఒక నమ్మకం కోసం కాదు, ఒక భక్తి కోసం, ఒక కుటుంబ గౌరవం కోసం. అందుకే ఈ సినిమా మంచు విష్ణు కెరియర్‌కి టర్నింగ్ పాయింట్ అవుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ సినిమా కూడా కన్నప్పలాగా చిరకాలంగా నిలిచిపోవాలని అందరూ భావిస్తున్నారు. మరి కన్నప్ప మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్‌లో షేర్ చేసుకోండి గైస్. ఇలాంటి సినిమాల వెనకాల ఉన్న నిజమైన ఎమోషన్స్‌ని ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు నేను ట్రై చేస్తూ ఉంటా. సో ప్లీజ్ సపోర్ట్ టు ఎన్ఆర్ రివ్యూస్.